150 languages, almost more than 80% of the languages are which does not have the script, అంటే లిపి లేని భాషలు. అధికారపూర్వకంగా భారతదేశంలో 1652 భాషలు ఉన్నాయి. ఈ 1652 భాషల్లో కనీసం 375 భాషల్లో బైబిల్ ఖచ్చితంగా ఉండాలి అని బైబిల్ సొసైటీ వారు నిర్ధారించారు. అంటే కొన్ని భాషల్లో లిపి లేదు కనుక ఆ లిపి ద్వారా మిగతా భాషలను కూడా చేర్చుకోవచ్చు. అలాంటిది దేవుని కృపను బట్టి వి కుడ్ రీచ్ 150 లాంగ్వేజెస్, 150 ప్లస్ అనొచ్చు. 150 లాంగ్వేజ్ మొన్న జనవరికి మేము 150 భాషలోనికి చేరుకోగలిగాం. ఇందులో దాదాపుగా అనేక భాషల్లో లిపి లేని భాషలుగా ఉంటున్నాయి. అంటే వారు చదవలేరు, వ్రాయలేరు. కొండ ప్రాంతాల్లో, లోయ ప్రాంతాల్లో, మనుషులు సంచరలేని స్థలాల్లో దేవుడు మీడియా ద్వారా ఈ యొక్క వాక్య పరిచర్య జరిగిస్తుంటున్నాం. ప్రత్యక్షంగా కూడా వారిని చేరుకోగలుగుతుంటున్నాం. మీ అందరికి తెలుసు, రేడియోతో ప్రారంభమైంది అనగానే చాలామంది మనసులో రేడియో ఇంకా ఉందా? దట్స్ ఇమీడియట్ క్వశ్చన్. ఈ తరంకైతే రేడియో అనగానే గూగుల్తో తప్ప వేరే రీతిగా తెలుసుకోలేని పరిస్థితి ఉంటున్నది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ట్రూ, రేడియో వాడకం తగ్గింది కనుక మేము మిగతా మాధ్యమాల ద్వారా కూడా దేవునికి వాక్యాన్ని వెళ్ళడానికి మా దర్శనం ఏంటిదంటే టు రీచ్ ఇండియా త్రూ మాస్ మీడియా ఫర్ క్రీస్తు కొరకు మాస్ మీడియా అంటే విస్తృత ప్రసార మాధ్యమాల ద్వారా క్రీస్తు కొరకు భారతదేశాన్ని చేరుకోవాలనే దర్శనంతో పనిచేస్తుంటున్నది. కనుక రేడియో మాత్రమే కాదు, టీవీ ద్వారా కూడా దేవునికి వాక్యాన్ని పంచుకుంటున్నాం. మరి ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పిన రీతిగా బోత్ ద పాస్టర్స్ ఆర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. దే ఆర్ ఆల్సో మై సేమ్ కాలేజ్. అంటే ఒకరు బైబిల్ కాలేజ్, భారత్ బైబిల్ కాలేజ్, మరొకరు బెరియన్ బైబిల్ కాలేజ్. బోత్ ఆర్ మై జూనియర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. చాలా సంతోషం వారిద్దరి మధ్యలో నేనుండి మరొకసారి నా పాత జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకోవడం. సో ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పిన రీతిగా వీ హ్యావ్ ఏ స్మాల్ బుక్లెట్, అంటే బుక్ మార్క్, సో యూ కెన్ టేక్ వైల్ యూర్ గోయింగ్. సో మీరు వెళ్తున్నప్పుడు తీసుకోండి. దీంట్లో టీవీలో కూడా ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క సందేశాలను మేము సిస్టమాటిక్ బైబిల్ స్టడీ ద్వారా అందజేస్తుంటున్నాం. కెన్ ఐ సీ యువర్ హ్యాండ్స్? ఎంతమందికి ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసు? దయచేసి మీ చేతులు ఎత్తారా? దేవుని స్తోత్రం. ఓకే, రైట్. సో గత 46 సంవత్సరాలుగా దైవ సేవకులు లేనప్పటికీ వారి యొక్క వాక్య సందేశాల ద్వారా అనేక సంఘాలకు, శాఖలకు అతీతంగా వాక్యాన్ని అందజేస్తుంటున్నాం. ఈ మధ్య కాలంలో మరి జనవరి మాసం నుండి మేము టీవీలోని కూడా ప్రవేశించాం. టీవీలో జీ సినిమాలు అని దాదాపుగా ఈ యొక్క ఛానల్ అందరికీ వస్తుంది. ఎవ్రీడే 6:30 మరి 6:30 గంటలకు ఉదయం ఒక బైబిల్ స్టడీ రూపంలో ఇది అందజేస్తుంటున్నాం. అందులో భాగంగా ప్రతి ఎపిసోడ్లో నేను కూడా కొంత క్లుప్తంగా పరిచయము, దాని యొక్క ముగింపులో భాగంగా నేను అందజేస్తుంటున్నాను. దయచేసి మీరు ఈ యొక్క బైబిల్ స్టడీని వాచ్ చేయాలని, వీక్షించాలని కోరుతుంటున్నాం. అంత మాత్రమే కాకుండా కల్వరీ టీవీ అనే కూడా ఒక ఛానల్ ఉంటున్నది. ఆ కల్వరీ టీవీ ఛానల్లో కూడా ఇదే సిస్టమాటిక్ స్టడీ మేము అందజేస్తున్నాం. ఏది అనుకూలంగా ఉంటుందో దాని యొక్క వివరాలన్నీ కూడా ఈ బుక్ మార్క్లో ఉంటున్నది. కనుక షెల్ఫ్లో నుండి దయచేసి మీరు తీసుకొని వెళ్ళాలని ఆశపడుతుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ మరి ఈ యొక్క పరిచర్య మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాక్యము ప్రజల్లోనికి వెళ్ళాలి. ఒక వ్యక్తిని మార్చేది, ఒక వ్యక్తిని బ్రతికించేది, ఒక వ్యక్తిని ఒప్పింపజేసేది, ఒక వ్యక్తిని నిరంతరము ప్రభు కొరకు జీవింపజేసేది దేవుని యొక్క వాక్యం. కనుక ఈ వాక్యము అందరికీ వెళ్ళాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క పరిచర్య పనిచేస్తుంటున్నది. కనుక వీలైనంత మట్టుకు వివిధ మాధ్యమాల ద్వారా, కేవలం టీవీకి మాత్రమే కాదు, అంత మాత్రమే కాకుండా డిజిటల్ ఆడియో డివైసెస్, కెన్ ఐ సీ దట్ ప్లీజ్? థ్యాంక్ యూ. డిజిటల్ ఆడియో పరికరాలు అని ఉంటున్నాయి. ఇవి అన్నీ కూడా వీలైనంత మట్టుకు ట్రైబల్ ప్రజల్లో కూడా దీస్ కైండ్ ఆఫ్ డివైజెస్ వి పుట్ ఇట్ ఇన్ ద మెమరీ కార్డ్ అండ్ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ దాన్ని పొందుపరిచి అనేక పాస్టర్స్ లేదా కాపరులు లేని చోట కూడా ఈ యొక్క మాధ్యమం ద్వారా లేదా ఈ యొక్క డివైస్ ద్వారా మేము అందజేస్తుంటున్నాం. మరి ఈ అంత మాత్రమే కాకుండా చిన్న చిన్న గుంపు 5 నుండి 10 మంది ఏ దినం వీలైనా కూడా అక్కడ అనుకూలంగా వారి వారి కొండ ప్రాంతాల్లో, లోయ ప్రాంతాల్లో, మనుషులు వెళ్ళలేని చోట వినడానికి మరి యొక్క దేవునికి వాక్యాన్ని మేము అందజేస్తుంటున్నాం. మరి అంత మాత్రమే కాకుండా సోషల్ మీడియా, వాట్సాప్, అంత మాత్రమే కాకుండా మరి మీడియా, టెలిఫోన్ యాప్
ఈ రీతిగా అందుబాటులో ఉన్నటువంటి ప్రతి మాధ్యమం ద్వారా యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఈ రీతిగా అందుబాటులో ఉన్న ప్రతి మాధ్యమం ద్వారా కూడా ఈ యొక్క ఈ యొక్క సందేశాలను అందజేస్తున్నాం. ప్రేమధార అని టైప్ చేస్తే తప్పకుండా మీరు ఈ యొక్క కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. కనుక ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ ఆల్, ఈ యొక్క వాక్యంని వినండి, వాక్యం ద్వారా బలపరచబడాలని నేను ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం మేము ఒక బైబిల్ క్విజ్ నిర్వహిస్తున్నాం. సంఘాలను, విశ్వాసులను బలపరచడానికి ఒక్కొక్క పుస్తకం మీద మేము ఈ యొక్క బైబిల్ స్టడీ నిర్వహిస్తున్నాం. ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సంఘం కూడా గత 3-4 సంవత్సరాలుగా ఈ బైబిల్ క్విజ్, టీడబ్ల్యూఆర్ బైబిల్ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తున్నది. మరి సిస్టర్ మర్సినా డానియల్ గారి యొక్క ఇనిషియేషన్ ద్వారా, తన యొక్క ప్రయాస ద్వారా చాలామంది కూడా ఇందులో పాలిపంపులు పొందుకుంటున్నారు. మరి ఈ సంవత్సరం కూడా అంటే 23 బైబిల్ క్విజ్లో ఉత్తీర్ణులైన వ్యక్తులకు మేము మరి సర్టిఫికేట్స్ వీలైతే మరి ఆరాధనలో అందజేయాలని ఆశపడుతున్నాం, ట్రోఫీస్కి. మరి ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 15వ తేదీ we would like to have Bible quiz on 1st and 2nd Timothy and Titus pastoral epistles, కాపరి పత్రికల మీద ఈ యొక్క బైబిల్ క్విజ్ నిర్వహిస్తున్నాం. కనుక వీలైనంత మట్టుకు ఇందులో మీరు పాలిపంపులు పొందాలని నేను ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. కనుక దయచేసి మరి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, అది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది. ప్రతి వ్యక్తికి, క్రైస్తవుడైనా క్రైస్తవేతుడైనా దేవుని వాక్యమే ఆవశ్యకం. కనుక ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దాదాపుగా అనేక తెగలు మరి ప్రస్తుతం ఈ తెలుగు రాష్ట్రాల్లో బంజారా, కోయ, కొండదోర, కుపియా, కువి, కొటియా, వసావి, ఈ రీతిగా రకరకాల భాషలు, చాలా మటుకు మీకు తెలియదు, హో భాష, ఈ రీతిగా రకరకాల భాషల్లో మరి ఈ యొక్క వాక్యాన్ని అందజేస్తున్నాం. మెట్టుకు దేవుడి పరిచర్ను వాడుకుంటున్నాడు. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి, పరిచర్యకు సహకరించండి. కనుక ఈ సంఘాన్ని బట్టి నేను మరొకసారి దేవుని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే దానియేలు గ్రంథము చదవన వాక్య భాగములో భాగంగా 11వ అధ్యాయము, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 11 వర్స్ 32, సెకండ్ పార్ట్. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 32 సెకండ్ పార్ట్. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నీ బిడ్డలుగా మరొకసారి కూడుకొని నేను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి మీరు అనుగ్రహించిన సమయానికై నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినం టీడబ్ల్యూఆర్ మిషన్ సండేలో భాగంగా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ సహాయము, నీ కృప దయచేయమని నీ దీన ప్రియ సంఘము బ్యాప్టిస్ట్ చర్చ్ సౌత్ లాలాగూడని బట్టి నీకు వందనాలు, ఈ సంఘాన్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి ప్రభా కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడా మీ సన్నిధి మా మధ్య ఉంచి మీ కార్యము జరిగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య అద్భుతమైన గొప్ప నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Celebrate.
దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32లో చదువుకున్న విధంగా, తమ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు లేదా ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ప్రియమైన సంగమా, టుడే ఐ వుడ్ లైక్ టు షేర్ వెరీ ఇంపార్టెంట్ థీమ్, టాపిక్, ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. ప్రస్తుతము దాదాపుగా క్రైస్తవ లోకం, ఎంటైర్ క్రిస్టియన్డమ్ ఒకలాంటి కలవరంతో ఉంటున్నది. బికాజ్ ఇండియా, భారతదేశం అంతటి కూడా ఎలక్షన్స్ జరుగుతుంటున్నాయి. వాట్ కుడ్ బి అవర్ ఫ్యూచర్? సంఘం యొక్క భవిష్యత్తు ఏమిటి? రేపు June 4th తర్వాత ఏమి జరగబోతున్నది? ఒకవేళ కొంతమంది బహిరంగంగా చెప్పినా చెప్పకపోయినా, శాఖలకు అతీతంగా ప్రతి సంఘంలో, ప్రతి క్రైస్తవ లోకంలో, ప్రతి క్రైస్తవునిలో ఒకలాంటి అలజడి, ఒకలాంటి కలవరము గూడు కట్టుకున్న పరిస్థితి. ఇట్ ఈస్ ట్రూ విత్ ఎవ్రీ ఆర్గనైజేషన్, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కావచ్చు, సంఘాలు కావచ్చు. రేపు గనక పరిస్థితి ఎలా ఉండబోతుంటున్నది? ఇది ఒక $1 million ఆఫ్ క్వశ్చన్, లేకపోతే ఒక అతి ప్రాముఖ్యమైన ప్రశ్నగా మనందరిలో ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినము మన అంశము, టుడే మై టాపిక్ ఈస్ హౌ క్యాన్ వి రెస్పాండ్ యాజ్ ఎ క్రిస్టియన్స్ ఇన్ ద ఆడ్ సిచ్యుయేషన్స్. ఒక ప్రతికూల పరిస్థితుల్లో ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు నేను ఎలా స్పందించాలి? హౌ కెన్ వి రియాక్ట్? అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్. ప్రస్తుతము చాలామంది చాలా రీతులుగా మనలో ఉన్నటువంటి రాజ్యాంగం కావచ్చు, ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, లేకపోతే వివిధ రకాలుగా స్పందిస్తుంటున్నారు. కానీ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మనము ఎలా స్పందించాలి? ఈ దినము దేవుని యొక్క వాక్యము, ఈ యొక్క దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనంలో ఈ గ్రంథకర్త దానియేలు అంటున్నాడు ఏంటంటే, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఇంకో మాటలు చెప్పాలంటే, ఇఫ్ ఐ వాంట్ టు పారాఫ్రేజ్ ద సేమ్ స్టేట్మెంట్, గొప్ప కార్యాలు ఎవరు చేస్తారంటే బలం కలిగిన వారు. బలము కలిగిన వారు ఎవరంటే తమ దేవుణ్ణి ఎరిగిన వారు. తమ దేవుణ్ణి ఎరిగిన వారు అంటే విశ్వాసులు. విశ్వాసులు అంటే నీవు నేను. ఇది నా దేవుని వాక్యం స్పష్టంగా ఘోషిస్తుంది ఏంటంటే, నీవు నేను సహితము బలము కలిగి దేవుని కొరకు ఈ దేశంలో గొప్ప కార్యాలు చేయడానికి సాధ్యమే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా వీఆర్ ఏబుల్ టు డూ, వీ క్యాన్ డూ సర్టన్ గ్రేటెస్ట్ థింగ్స్. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంది ఏంటంటే, హౌ ఈ యొక్క ద పీపుల్ దట్ డూ నో దే గాడ్ షాల్ బి స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. ఎక్స్ప్లాయిట్స్ అనే మాట ఏంటంటే, అది హీబ్రూ భాషలో లేదా అది అరమిక్ భాషలో రాయబడిన దానియేలు గ్రంథము, సెప్టివిజన్ గ్రీక్ భాషలోకి తర్జుమా చేసిన తర్వాత ఈ ఎక్స్ప్లాయిట్స్ అనే మాట వాడబడింది. ఏంటంటే డూనెమే అంటే డైనమైట్ అనే పదం డూనెమే నుంచి వచ్చింది, ఈ గ్రీకు పదము. డైనమైట్ తెలుసు కదండి మీకు, చిన్నగా ఉంటుంది కానీ కొండలను ఏం చేస్తుంది? పగలగొడుతుంది. ద సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఎక్సజెసిస్ వి కెన్ అండర్స్టాండ్. నీవు సామాన్యమైన వ్యక్తివే కావచ్చు, నీవు ఎటువంటి గుర్తింపు నోచుకోలేని వ్యక్తిగా ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఉండవచ్చు. స్టిల్ యూ కెన్ డూ ఎక్స్ప్లాయిట్స్, యూ కెన్ డూ వండర్స్ జస్ట్ లైక్ ఎ డైనమైట్. ఒక డైనమైట్ వలె దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సాధ్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు రాస్తున్న వ్యక్తి కూడా ఒక సామాన్యుడే, దానియేలు. జస్ట్ ఐ వాంట్ టు గో వెరీ క్విక్లీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ బుక్. మీకు అందరికి తెలుసు, దానియేలు గ్రంథము, ఈ యొక్క దానియేలు భక్తుడు లేదా దానియేలు వ్యక్తి చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు, మీకు చర్చ్ హిస్టరీలో లేకపోతే చెప్పినట్లయితే క్రీస్తు పూర్వము 605లో నెబుకద్నెజర్ అనే వ్యక్తి యెరూషలేము మీద దాడి చేసి మరి కొంతమందిని తన దేశానికి బబులోనికి పట్టుకొని పోయాడు. జస్ట్ బ్రీఫ్గా చెప్తాను టు అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్. ఒక మాటలు చెప్పాలంటే, ఒక పరాయి దేశానికి తీసుకొని పోయబడ్డాడు. పరాయి రాజు, పరాయి మతం, పరాయి వాతావరణం, పరాయి పరిస్థితులు, ఎంటైర్లీ డిఫరెంట్. విశ్వాసం
అన్ని రకాలుగా తేడా ఉన్న స్థలంలోనికి ఈ దానియేలు మరికొంతమంది యూదులు తీసుకొని వెళ్ళబడ్డారు. నెబుకద్నెజరు మరలా కొంత సమయానికి 10 సంవత్సరాలకు, అంటే క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో మరలా యెరూషలేం మీద దాడి చేసి మరికొంతమందిని తీసుకొచ్చారు. ఈ దానియేలు మరియు షద్రక్, మెషక్, అబేద్నెగో అని పిలుచుకుంటున్న మనము ఈ యొక్క వ్యక్తులు కూడా మొదటి ఇన్వేజన్ లేకపోతే మొదటి దాడిలో మరి వీరు ఆ యొక్క చెరగా తీసుకొని రాబడ్డారు. మీ అందరికీ తెలుసు, అఫ్ కోర్స్ ఇది సండే స్కూల్ నుంచి నేర్చుకుంటున్న సత్యం. దీని బ్యాక్గ్రౌండ్ గమనించినట్లయితే అల్టిమేట్గా తన వృద్ధాప్యంలో ఈ మాటలు రాస్తుంటున్నాను. నేను ఒక సామాన్య వ్యక్తిని, కానీ నా దేవుని నేను ఎరిగాను, తద్వారా నేను బలము నొంది దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇట్స్ అ టెస్టిమనీ ఆఫ్ ఎ డానియల్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ యూ అండ్ మీ. నీకు నాకు కూడా సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంటున్నది. నా ప్రియ సంగమా, ఈ దినం జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనం చాలాసార్లు దేనికి భయపడిన అవసరం లేదు, దేనికి కూడా కలవరం చెందిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే వాక్యంలో 4వ అధ్యాయంలో అంటాడు ఏంటంటే, దానియేలు రాస్తుంటాడు, దేవుడు ఎవరికి నిశ్చయించాలని, ఎవరికి ఇవ్వాలని, ఎవరికి అధికారం ఇవ్వాలని నిశ్చయించాడో వారికి ఇస్తాడు. అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ద కింగ్డమ్ కమ్స్ విచ్ ఈస్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనని ఏ వ్యక్తి కూడా రాడు. కనుక ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంటున్నది. నా ప్రియ సంగమా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దినము వాక్య సందేశాన్ని నేను మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. హౌ కెన్ వి రియాక్ట్, ఏ రీతిగా మనం స్పందించగలము అనే మాటకు సంబంధించి 5 విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హౌ డానియల్ రియాక్టెడ్, ఈవెన్ వీ కెన్ రియాక్ట్. మనం కూడా స్పందించడానికి ఆస్కారం ఉంటుంది. మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. మొదటి అధ్యాయం 8వ వచనం చదువుతాను, దయచేసి జాగ్రత్త వినండి. ఇఫ్ ఇట్ సంబడి కెన్ హెల్ప్ మీ, దట్ ఈస్ ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ. 8వ వచనం. థ్యాంక్ యూ. చదవండి. దానియేలు ఉద్దేశించి, ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ డానియల్ ఈస్ హీ కుడ్ రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ ఇన్ ద హీదెన్ ల్యాండ్. ఒక అన్య దేశంలో, అన్య ప్రజల మధ్య, అన్య విశ్వాసము మధ్య, అన్య పరిస్థితుల మధ్య దేవుని యొక్క సన్నిధిని గుర్తించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. వేర్ ఎవర్ యు ఆర్, ఇఫ్ యు రికగ్నైజ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉనికిని గుర్తించగలిగితే యూ కెన్ డూ వండర్స్, యూ కెన్ డూ ఎక్స్ప్లాయిట్స్. ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఏంటంటే దానియేలు ఎక్కడ ఉన్నా, ఒక అన్య దేశంలో ఉన్నా కూడా తను దేవుని యొక్క సన్నిధిని గుర్తించాడు. తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించాడు. హి హస్ ఇంటెండెడ్ నాట్ టు బి డిఫైల్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేశంలో, ఈ లోకంలో, ఈ రాష్ట్రంలో నీవు ఒక భారతీయునిగా ఉన్నప్పటికీ దేవుని బిడ్డగా ఉండాలి అంటే దేవుని సన్నిధిని నువ్వు గుర్తించిన వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధి ఏంటిదంటే, ఇఫ్ వి కీప్ అవర్ సెల్స్ యాజ్ ఎ హోలీ పీపుల్, ఇఫ్ యు థింక్ నాట్ టు బి డిఫైల్డ్, దెన్ యూ కెన్ రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధి గుర్తించడానికి ఆస్కారం ఉంటున్నది. చాలా పర్యాయాలు మనము దేవుని సన్నిధిని గుర్తించడంలో విఫలమవుతుంటున్నాం. కనుకనే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేకపోతుంటున్నాం. దిస్ ఇస్ ద సింపుల్ రీజన్ వై డిడ్ Daniel could do the wonders, exploits ante just because he could recognize the presence of the Lord, the existence of the Lord. దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క సన్నిధిని తన జీవితంలో గుర్తించగలిగించున్నాడు. ఈ దినము చాలామంది క్రైస్తవులుగా మనమున్న పరిసరాలు, లేదా మందిరంలో, లేకపోతే దేవుని ఆలయంలో, దేవుని యొక్క వాతావరణంలోనే మనల్ని మనం గుర్తుంచుకుంటాం తప్ప మిగతా స్థలములో మన యొక్క ఐడెంటిటీని, మన గుర్తింపును, మన యొక్క ఉనికి, దేవుని యొక్క ఉనికి మన ద్వారా తెలియజేయడానికి అనేక సార్లు విఫలం అవుతుంటున్నాం. నా ప్రియ సంగమా, ఈ ఉదయకాలము నేను తెలియజేస్తున్న సత్యం ఏంటిదంటే, దానియేలు ఏ విధంగానైతే దేవుని యొక్క సన్నిధిని గుర్తించాడో, దేవుని యొక్క సన్నిధికి విలువనిచ్చాడో, దేవుని యొక్క సన్నిధిని గుర్తించగలిగాడో, అట్టి సమయంలో మనం కూడా గుర్తించగలిగితే
తప్పకుండా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ఆస్కారం ఉంటున్నది. ఎందుకంటే దేవుడు మనకు ఎన్నో అవకాశాలైన బిడ్డలుగా ఉంటున్నాడు. అందుకనే నేను అంటాను, తమ దేవుణ్ణి ఎరిగిన వారు అంటే ఎరుగుట, నోయింగ్ గాడ్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్, ఐఎమ్ ఎ బ్లెస్డ్ పర్సన్. ఎందుకంటే నువ్వు దేవుని ఎరిగావు. You are able to know your God as your savior. కనుక we are privileged people. ఈ ఆధిక్యత లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు, కోట్ల కొలది ఉంటున్నారు. Just we are 2% or 2.5%, unofficially or officially, whatever it may be. But still we can do lot of exploits. గొప్ప కార్యాలు, గంభీరమైన కార్యాలు చేయడానికి దేవుని నన్ను వాడుకోబోతుంటున్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నా జీవితంలో దేవుని యొక్క సన్నిధిని గుర్తించగలిగించున్నాడు. దానియేలు ఒక పరాయి దేశంలో ఉన్నాడు, యవనస్తుడు, ఎవరైనా పట్టించుకోరు, లేకపోతే ఎవరు కూడా ఆయనకు అకౌంటబిలిటీ లేదు. స్టిల్ హీ వాజ్ హ్యావింగ్ ఎ ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క భయముతో దేవుని యొక్క సన్నిధిని గుర్తించగలిగాడు. ఈ దినము క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా అట్టి నాణ్యతతో కూడిన లక్షణం మనకు ఉంటుందా? డు వి హ్యావ్ దట్ క్వాలిటీ? ఈ దినము దేవుని మనతో మాట్లాడుతుంటున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలంటే దేవుని యొక్క సన్నిధిని మనం గుర్తించాలి. సెకండ్ థింగ్ చూడండి దయచేసి, ద సెకండ్ సీక్రెట్ టు డూ సంథింగ్ వెరీ యూనిక్ ఈవెంట్స్. 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి లేదా 17, 18, 19 వచనాలను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో నశించకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొండని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడను గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సెకండ్ థింగ్, యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇన్ ఆర్డర్ టు డూ సమ్ గ్రేటెస్ట్ థింగ్స్, గొప్ప కార్యాలు చేయడానికి మనం చేయాల్సింది ఏంటంటే, దానియేలు తాను ఒక్కడే చేయలేదు. ఏంటంటే దేవుని యొక్క బిడ్డల సన్నిధిని లేదా సహవాసాన్ని ఆకాంక్షించాడు. మీకు ఈ స్టోరీ తెలుసు కదా. నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. బుద్ధి లేనోడు కలగన్నాడు మాత్రం కాదు, మర్చిపోవడం మాత్రం కాదు, అందరికీ ఒక మాటలు చెప్పంటే భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. నా కళ ఏంటిదో చెప్పండి, దాని భావం చెప్పమంటున్నాడు. కనీసం కళ చెప్తేనన్నా భావం చెప్తామయ్యా చెప్పండి అని మిగతా వ్యక్తులు అందరూ ఎంత బ్రతిమిలాన్నా వినట్లేదు. కానీ ఇట్ వాజ్ ఎ వెరీ క్రూషియల్ టైం. విశ్వాసులుగా దానియేలు తన స్నేహితులు షద్రక్, మెషక్, అబేద్నెగో ఒక భయం, ఒక అపాయం పొంచి ఉన్నది. కానీ ఇక్కడ దానియేలు ఆల్రెడీ హీ వాజ్ ఇన్ ఏ లిటిల్ బిట్ వెరీ గుడ్ పొజిషన్, ఒక మంచి పొజిషన్కి ఎదిగిన స్థితిలో అంటే వాళ్ళు అంటే ఒక రాజ సంరక్షణలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా దానియేలు ఒక్కడే ప్రవర్తించలేదు. ఏంటంటే తన స్నేహితుల యొక్క సహవాసాన్ని కోరాడు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కాల్ యూ ద ఫెలోషిప్ ఆఫ్ ద చర్చ్. దేవుని కొరకు ఒక వ్యక్తి గొప్ప కార్యాలు చేయాలంటే ఆ వ్యక్తికి సంఘ సహవాసం అవసరం. You cannot do anything by alone. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. సంఘం అనేది ఇట్స్ ఎ గాడ్స్ రిఫ్లెక్షన్ అంటారు. అంటే దేవుని ప్రతిబింబించేది. అంటే గాడ్ వాంటెడ్ టు పోర్ట్రే హిస్ విల్, ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని సంఘము ద్వారా ఈ లోకానికి చూపిస్తున్నాడు. సంఘం అంటే ఎవరండి? సంఘము అంటే నీవు, నేను. కనుక ఏది కూడా దేవుని కొరకు ఏదైనా తలపెట్టాలి, ఏదైనా గొప్ప కార్యం చేయాలి అంటే బై అలోన్ యూ కెనాట్ డూ. దిస్ ఇస్ వాట్ ద సీక్రెట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దానియేలు తన స్నేహితులను పిలిచాడు. తనలాంటి విశ్వాసము కలిగిన వ్యక్తులను, తనలాంటి ఉద్దేశాలను కలిగిన వ్యక్తులను, తనలాంటి పరిశుద్ధతకు చోటిచ్చిన వ్యక్తులను కోరుకొని ఏం చేశాడంటే వారి సహవాసాన్ని అపేక్షించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలామంది we need not to go to the church. సంఘానికి వెళ్ళని అవసరం లేదు, సహవాసం అవసరం లేదు, సంఘ కార్యకలాపాల్లో మనకు తావు లేదు, నేను ఒక్కని దేవునితో సంబంధం ఉంటే చాలు అన్న టీచింగ్స్లో ప్రస్తుత సంఘం ఉంటున్నది. నా ప్రియ సంఘమా, జాగ్రత్త ఆలకించండి.
సహవాసము, సంఘము అనేది దేవుడిచ్చిన, దేవుడు రూపొందించిన రూపకల్పన. గాడ్ హెస్ డిజైన్ ద చర్చ్. ఇది నా సంఘము అంటున్నాడు కనుక సంఘములో విశ్వాసుల సహవాసం. మనము ఒకటిగా ఉన్నప్పుడే, ఏకమైనప్పుడే, ఒకటిగా కలిసి ఉన్నప్పుడే శత్రువు ఎంత బలిష్ఠుడైనప్పటికీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. నా ప్రియ సంఘమా, డానియల్ చివరిలో రాస్తున్నాడు, తమ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా నేను గొప్ప కార్యాలు చేయడానికి ఒక రహస్యం ఏంటంటే, నేను సహవాసాన్ని, విశ్వాసుల సహవాసాన్ని కోరాను, అపేక్షించాను అంటున్నాడు. ఈ దినము ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్, నేను దేవునితో సంబంధం ఉన్నది, ఓన్లీ గాడ్ అండ్ ఐ హ్యావ్ రిలేషన్షిప్, I don't want any relationship with my co-brothers, co-believers, నా తోటి విశ్వాసులతో సంబంధం అక్కర్లేదు అంటే ఇట్స్ a wrong notion, wrong concept. Church is the powerful instrument in the hands of God. సంఘము అనగా నీవు నేను ఒకటిగా ఉన్నప్పుడే, సహవాసంగా ఉన్నప్పుడే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. తమ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. ఎప్పుడు? దేవుని సన్నిధిని గుర్తించగలిగినప్పుడు. రెండోది, దేవుని బిడల సన్నిధి సహవాసాన్ని కోరినప్పుడు. ఇక మూడోది చూద్దాం దయచేసి, సమయాన్ని బట్టి నేను త్వరగా వెళ్తుంటున్నాను. దయచేసి మూడవది 2వ అధ్యాయం 26, 27 లేదా 27, 28 వచనాలు చూద్దాం. దానియేలు రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సమయాన్ని బట్టి ఇవన్నీ చదువుతలేను. కారణం ఏంటిదంటే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా, ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కదా. ఒక సిచ్యుయేషన్ వచ్చింది, తన స్నేహితులతో ప్రార్థించాడు. మొత్తానికైతే ఆ రోజు రాత్రి దేవుడు దానియేలుకు తనను తాను ప్రత్యక్షం చేసుకొని ఆ కళ ఏంటిదో, కళ భావం ఏంటిదో తెలియజేశాడు. నేను అంటాను, ఆ సిచ్యుయేషన్లో ఒకవేళ వేరే వ్యక్తి ఉంటే మాత్రం దే కుడ్ హావ్ లిఫ్టెడ్ దేర్ హెడ్ అండ్ కాలర్ ఆల్సో కదా. మొత్తం అంత సీక్రెట్ తెలిసిన తర్వాత, ఒకవేళ కోకా-కోలా సీక్రెట్ నాకు తెలిస్తే ఐ విల్ బి ద కింగ్ ఆఫ్ ద కోకా-కోలా కదా. కదా ఫార్ములా తెలిస్తే ఎవరైనా కూడా ఉంటారు. కానీ ఇక్కడ దానియేలు అలా ప్రవర్తించలేదు. నెబుకద్నెజర్ రాజు సన్నిధికి తీసుకురాబడ్డాడు. రాబడినప్పుడు ఒక మాట అన్నాడు. ఏంటిదంటే, రాజా, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందుంటున్నాడు. దిస్ ఇస్ ద వెరీ వెరీ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. రాజా, నేను నీ కలభావం చెప్పడానికి చెబుతున్నాను. ఇది నా జ్ఞానము కాదు, నా తలంపు కాదు, నా క్రెడిట్ కాదు, నా యోగ్యత కాదు, నా అర్హత కాదు. పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మీద నేను ఆధారపడుతున్నాను. వాట్ వండర్ఫుల్. ద థర్డ్ సీక్రెట్, ఇన్ ఆర్డర్ టు డూ ఎక్స్‌ప్లాయిట్స్, డానియల్ వాస్ డిపెండింగ్ ఆన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి మీద, దేవుని సహాయం మీద ఆధారపడి ఉంటున్నాడు. ఇది మూడవ రహస్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీవు దేవుని కొరకు గొప్ప కార్యం చేయాలంటే, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలంటే, ఈ దేశంలో నువ్వు మైనారిటీగా, చిన్న అల్ప వర్గంగా ఉన్నప్పటికీ ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి అంటే యు నీడ్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడాలి. నా ప్రియ సంగమా, దేవుని మీద ఆధారపడగలిగిన వ్యక్తి మాత్రమే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ఆస్కారం ఉంది. దిస్ ఈస్ ద వెరీ వెరీ పర్ఫెక్ట్ 100% స్టేట్మెంట్. వితౌట్ గాడ్స్ హెల్ప్ వి కెనాట్ డూ ఎనీథింగ్. కొన్నిసార్లు మనం దేవుని కొరకు ఈ లోకంలో క్రైస్తవులమే, విశ్వాసులమే, we may be having a spiritual experience for the past decades, but still we are not able to do it. దేవుని కొరకు ఏమి చేయలేకపోతున్నాం అంటే the reason is only for one, we are not able to depend on God. దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. we need not to depend on anybody. ఏ వ్యక్తి మీద, లేకపోతే ఏ సోర్స్ మీద, లేకపోతే పలాని వ్యక్తులు మనల్ని ఆదుకోగలరు అన్న స్థితిలో కాకుండా దేవుని మీద ఆధారపడాలనే మాటను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నేను అంటాను, ఆల్రెడీ ఈ సిచ్యువేషన్కి వచ్చేసరికి డానియల్ కూడా ఈ వాజ్ హ్యావింగ్ సర్టన్ పీపుల్ టు సపోర్ట్ హిమ్. తను ఒక్కడు తప్పించుకోగలడు.
తన స్నేహితులు కూడా తప్పించగలిగిన స్థితిలో ఉన్నాడు. కానీ డానియల్ డిడ్ నాట్ అప్రోచ్ దెమ్, వారిని సమీపించలేకపోయాడు. కారణం ఏంటిదంటే దానియేలు తన జీవితంలో దేవుని అధికారానికి ఒప్పుకుంటున్నాడు, తన సొంత జ్ఞానం మీద ఒప్పుకోలేదు. దయచేసి ఒక మాట చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక మంచి చక్కటి మాట మొత్తం మేధావి అయిన జ్ఞాని అయిన వ్యక్తి రాస్తున్నాడు. సామెతల గ్రంథము, ద మోస్ట్ వైజెస్ట్ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ హ్యాస్ రిటన్ దిస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ వర్స్. ఏంది 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటారండి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలో ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ఎప్పుడైతే నీవు నేను సంపూర్ణ అధికారానికి ఒప్పుకుంటామో, దేవుడే నన్ను ఏలాలి, దేవుడే నన్ను నడిపించాలి, దేవుని యొక్క చిత్తమే ఈ లోకంలో జరుగుతుందని నమ్మగలిగినప్పుడే మన యొక్క మార్గము సరళమవుతుందనే మాటను జ్ఞాపకం చేయబడింది. స్వబుద్ధి అనేది ఇక్కడున్న వ్యక్తులందరూ కూడా జ్ఞానం ఉంది కదా, జ్ఞానం లేదంటే నన్ను కొడతారు. ఓకే, జ్ఞానం ప్రతి ఒక్కరికి అంతో కొంత ఐక్యూ పవర్ ఉంది కదా. ఎవరికి కిసిసే కమ్ నై అంటాం కదా, ప్రతి ఒక్కరికి కూడా అందరం ఏదో కొంత జ్ఞానం కలిగిన వ్యక్తులం. కానీ కొన్నిసార్లు మన జ్ఞానం కూడా బొల్తా పడిపోవచ్చు, ఉల్టా కావచ్చు. దేవుని జ్ఞానం మీద ఆధారపడిన వ్యక్తి ఎవరు కూడా ఇంతవరకు విఫలం కాలేదు. అందుకనే కీర్తనకారుడు లేదా ఈ యొక్క సామెతలు రాసిన సొలొమోన్ అంటాడు, నీ స్వబుద్ధిని, అరే నా స్వబుద్ధితో నేను ఆలోచించి జ్ఞానంతో చాలా ప్రవర్తించి నేను ఎన్నో చేసి గుంటలో పడ్డాను, ఇక పడకని మీరు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యొక్క అధికారానికి ఒప్పుకోమంటున్నాడు. ఈ దినము దానియేలు కూడా తను దేవుని మీద ఆధారపడి దేవుని అధికారానికి ఒప్పుకున్న విధంగానే ఈ యొక్క పరిస్థితుల్లో ఐఎమ్ టెల్లింగ్ చర్చ్ ఈజ్ ఇన్ ఎ క్రిటికల్ కండిషన్, నో డౌట్. సంఘము కొంత కష్ట పరిస్థితిలో ఉన్నది. అయినప్పటికీ మనము దేనికి కలవరపడిన అవసరం లేదు. కారణం ఏంటిదంటే మనము కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు భయపడిన అవసరం లేదు. ఈ దినము దానియేలు దేవుని మీద ఆధారపడాడు కనుకనే తమ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఇక 4 చూడండి దయచేసి, దానియేలు స్పందించిన 4వ విధానము. ఆయన కూడా మనలాగానే ఒక విశ్వాసము కానీ ప్రజల మధ్య, విశ్వాసము లేని ప్రజల మధ్య, అన్య ప్రాంతంలో అన్య పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి 4వ కారణం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7-10 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయనట్లుగా యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. కాగా రాజకు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేసెను. ఇట్టి శాసనము సంతకం చేయబడని దానియేలు తెలిసి, 10వ వచనం జాగ్రత్త వినండి, ఇట్టి శాసనము, ఇట్టి రాజ్యాంగము, ఇట్టి ఆజ్ఞ వెలువడిందని సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైకది కిటికీలు యెరూషలేమునకు తలుపునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతి కూడా మనకు తెలుసు. రాజ్యాంగం ఏ రీతిగా ఉన్నా, రాజు ఏ శాసనం ఇచ్చినా దానియేలు భయపడలేదు. ద 4th సీక్రెట్ ఇన్ ఆర్డర్ టు డూ ఎక్స్ప్లాయిట్ థింగ్ ఏంటంటే దానియేలు దేవుని యొక్క సన్నిధిలో ఆనందించాడు కదా. వాస్తవానికి ఒకవేళ ఇదే శాసనంలో మనం ఉన్నామంటే ఎట్లుంటుందండి? కిటికీలు తెరుసుడు కాదు కదా, మూసుకొని వీళ్ళైతే మటుకు దానికి ఐరన్ బార్స్కి పెట్టేటోళ్ళం కదా. అలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ దానియేలు దేవుని సన్నిధిలో
ప్రార్థనలో ఆనందిస్తూ వస్తున్నాడు. దిస్ ద ఫోర్త్ సీక్రెట్. ఇఫ్ యు వాంట్ టు డూ ఫర్ గాడ్ సంథింగ్ ఎక్స్ప్లాయిట్స్, ఎక్స్ట్రాడినరీ థింగ్స్, దేవుని కొరకు అసాధారణమైన కార్యాలు చేయాలి అంటే ప్రార్థనలో దేవుని యందు ఆనందించాలి. దట్ ఈస్ వాట్ డానియల్ డిడ్ ఇన్ హిస్ లైఫ్. ఇదే చేశాడు దానియేలు తన జీవితంలో. దేవుని యొక్క సన్నిధిని గుర్తించడమే కాదు, దేవుని బిడ్డల సహవాసాన్ని కోరడం మాత్రమే కాదు, దేవుని మీద ఆధారపడడం మాత్రమే కాదు, నాలుగోది దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో ఆనందిస్తూ వచ్చాడు. దిస్ ఇస్ వండర్ఫుల్ థింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ప్రేయర్, కదా డెఫినేషన్స్ ఐ కెన్ గివ్ యూ. థియాలజికల్ ఈ రైటర్ ఆ రైటర్ ఇదని ఒక ప్రార్థన మీద 100,000 డెఫినేషన్స్ ఇవ్వచ్చు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ప్రార్థనతో అంటే దేవునితో మాట్లాడడం. టెల్లింగ్ అవర్ ఎవ్రీథింగ్. సింపుల్ డెఫినేషన్ ఐ లైక్ ఆల్వేస్. నా బాధ వచ్చినప్పుడు చాలాసార్లు ఏం చెప్తుంటే, మనకి ఎవరైనా ట్రస్ట్ వర్ది ఫ్రెండ్ దగ్గర చెప్పుకుంటాం, లేకపోతే నమ్మిన వ్యక్తులకు, లేకపోతే కొన్నిసార్లు భార్యకు చెప్పలేని సీక్రెట్స్ కూడా స్నేహితులకు చెప్పు. వీళ్ళందరికీ మించిన స్నేహితుడు కావచ్చు, వీళ్ళందరికీ మించిన వ్యక్తి కావచ్చు దేవుడే. యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ we need to approach him through prayer. We need to enjoy in the presence of the Lord through prayer. దానియేలు చేసింది అదే. అందుకే అంటాడు, నేను దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ వచ్చాను గనుకనే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగాను అని ఈ దినము తన వాక్యము ద్వారా దానియేలు మరి మనకు సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ప్రియ సంగమా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ప్రతికూల వాతావరణం ఏర్పడినా, ఎటువంటి ప్రతికూల స్పందనలు మనం వినవలసి వచ్చినా, there is a solution that we could enjoy in the presence of the Lord through prayer. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ద్వారా, ప్రార్థనకు చెప్పుకోవడం ద్వారా దేవుని యందు ఆనందించాల్సిన ఆవశ్యకత ఉంటున్నది. ఇక చివరి చెప్పి నేను ముగిస్తాను. దయచేసి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, అదే 6వ అధ్యాయం. వి ఆల్ నో దట్ థింగ్. ఒక శాసనం వెలువడింది. ఎవరైనా దర్యావేష్ కాకుండా ఎవరైనా వేరే దేవుని మొక్కుతే, ఆరాధిస్తే, పాటలు పాడితే, స్తుతిస్తే వారు సింహం బోనులో వేయబడాలన్నప్పుడు దానియేలు మొత్తానికైతే పట్టుకున్నారు, సింహం బోనులో వేశారు. ఇది జరిగిన సంఘటన. అదినం విచిత్రం ఏంటంటే, జస్ట్ మనం చాలా సింపుల్గా చదువుతాం 4-5 వచనాలు. చీకటి గుహ, దానియేలు వేయబడ్డాడు సింహం బోనులో. నేను అంటాను, దానియేలు ఒకవేళ ఇక్కడ చిన్నగా ఇట్లా షెల్టర్ తీసుకుందని పక్కకి జరిగితే అక్కడ ఒక సింహం, పోనీ ఇటు మెల్లగా జరిగితే ఇక్కడ ఒక సింహం, వెనుకకు జరిగితే ఇంకొక సింహం. జస్ట్ ఇమాజిన్ ద స్టోరీ, బికాజ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. వాక్యాన్ని చదివి సంవత్సరాల కొద్ది సింపుల్గా తీసుకుంటాం సండే, కానీ వీ నీడ్ టు ఇమాజిన్ ద స్టోరీ కదా. ప్రమాదము, మరణము పక్కనే పొంచి ఉంది. కానీ విచిత్రం ఏంటంటే, మంచి బెడ్, వెరీ సాఫిస్టికేటెడ్ బెడ్, అప్పుడు ఏసీలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఉండొచ్చు, అలాంటి వాతావరణం ఉండొచ్చు. కానీ ఇక్కడున్న వ్యక్తి ఏమో మంచిగా పడుకున్నాడు. అన్ని ఫెసిలిటీస్ ఉన్న వ్యక్తికి ఆ రోజు రాత్రంతా ఏం జరిగింది? నిద్ర పట్టలేదు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ కదా. రాత్రంతా నిద్ర పట్టలేకపోయింది. దర్యావేష్కు అన్నీ ఉన్నాయి, పాటలు పాడేటోళ్ళు ఉన్నారు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, లేకపోతే చల్లగా ఉండేది ఉన్నది. ఏది నాకు తెలిసి నిద్రకు పట్టే ఆ యొక్క అన్ని రకాలు ఉండొచ్చు, కానీ ఏది కూడా ఆయనకు నిద్రను ఇవ్వలేదు. బికాజ్ ఓన్లీ వన్ థింగ్, దానియేలు కలిగి ఉన్న దేవుడు శక్తి కలిగిన దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద ఫిఫ్త్ థింగ్ ఏంటంటే, దయచేసి గమనించండి. 6వ అధ్యాయం 25వ వచనం. ఈ మాటలు జాగ్రత్తగా వినండి, కొద్దిగా నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. 25. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వంలో యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండు వాడు, ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుది మట్టకు ఉండును. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ టెస్ట్ మనీ ఎవరు ఇస్తున్నారండి? ఒక అన్య దేశపు రాజు. మీకు తెలుసో తెలీదో, గాడ్ కెన్ డూ ఎనీథింగ్. అది మన దేశంలో కూడా సంభవించవచ్చు. ఇఫ్ యు ట్రస్ట్ ఆన్ ద లార్డ్, దేవుని మీద ఆధారపడితే,
ఎవరు కూడా ఆయనను బలవంతం చేయలేదు, నువ్వు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పని చెప్పలేదు. గమనించాడు. నేను అనుకుంటాను ఉదయమే కదా, ఇంతకుముందు సమయం లేదు చదివించలేదు. ఉదయమే చీకటి కొద్దిగా ఇట్లా వెళ్తుండగానే ఆ పరిగెత్తుకుంటూ ఆ గుమ్మం యొద్దకు వచ్చి ఏమంటున్నాడు? 20 వచనంలో, జీవము గల దేవుని సేవకునైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుని నిన్ను రక్షించగలనా? బా, ఎంత స్టేట్మెంట్ అండి కదా. నీ దేవుని రక్షించాడు. టుమారో, బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్, బికాస్ ఆఫ్ అవర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ఎ హీదన్ పీపుల్ కెన్ విట్నెస్ అండ్ గ్లోరిఫై గాడ్. మన విశ్వాసాన్ని బట్టి, మన ఉనికిని బట్టి, మన యొక్క దేవుని మీద ఆధారపడే గుణగణాన్ని బట్టి, మన ప్రార్థనను బట్టి రేపు అన్యులు సైతము సాక్ష్యం ఇవ్వడానికి ఆస్కారం ఉంటున్నది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద 5th థింగ్ ఏంటంటే, దానియేలు దేవుని సన్నిధిలో ప్రతిబింబించాడు. డానియల్ వాస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. 5వ లక్షణం ఏంటిదంటే, ఒక మాటలు చెప్పాలంటే, దానియేలు ఎప్పుడు కూడా సాక్ష్యం చెప్పలేదు. దానియేలు లైఫ్ స్టైల్ చూశాడు. ఒక రాజు చూశాడు. దానియేలు యొక్క లైఫ్ స్టైల్ చూసి, దాని యొక్క జీవిత విధానం చూసి, దానియేలు యొక్క నిక్కచ్చు జీవితము, యథార్థమైన జీవితాన్ని చూసి వచ్చి సాక్ష్యం ఇస్తుంటున్నాడు. దానియేలు సేవించుతున్న దేవుడు తప్ప ఇంకెవరు లేరు. రాయించిపెట్టు, ఇది శిలాశాసనం, ఇది రాజ్యాంగం, లేకపోతే ఇది అందరూ పాటించాల్సిన సత్యం. దిస్ ఈజ్ వాట్ ద మైటియస్ట్ థింగ్ వీ కెన్ డూ. ఒక సామాన్యమైన వ్యక్తి ఈ స్థాయికి తీసుకురాగలిగాడు. నా ప్రియ సంగమా, ఈ 5వ విషయము ద రిజల్ట్ ఆఫ్ 4 థింగ్స్. ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో, నువ్వు ఎక్కడ ఉన్నా, నీ స్కూల్లో ఉన్నా, లేకపోతే నీ యొక్క కాలేజ్లో ఉన్నా, నీ ఉద్యోగంలో ఉన్నా, నీ సంఘంలో ఉన్నా, నీ కుటుంబం మధ్య ఉన్నా, దేవుని సన్నిధిని గుర్తించగలిగినప్పుడు, ఎల్లప్పుడూ దేవుని బిడ్డల యొక్క సహవాసాన్ని నువ్వు ఆకాంక్షించినప్పుడు, ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడినప్పుడు, ప్రతి విషయంలో పరిస్థితులు ఎంత విపత్కరంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించి, దేవుని సమీపించి, దేవుని సన్నిధిలో ఆనందించినప్పుడు ద 5th థింగ్ విల్ హ్యాపెన్ ఆటోమేటికలీ. ఉన్న పాటన జరుగుతుంది. అదేంటంటే, యూ విల్ రిఫ్లెక్ట్ త్రూ యువర్ లైఫ్, యూ విల్ రిఫ్లెక్ట్ గాడ్ త్రూ యువర్ లైఫ్. నీ జీవితం ద్వారా దేవుని ప్రతిబింబిస్తావు. ఒక అన్య రాజు దానియేలును చూసి ఎవరిని మహిమపరుస్తున్నాడు? దానియేలు దేవుడు, కరుణాకర్ దేవుడు, సంబడీస్ దేవుడు, ప్రధాన విశ్వాసి దేవుడు అని చెప్పగలిగిన స్థితిలో ఉండాలంటే మొదటి 4 లక్షణాలు మనలో ఉండాలి. అప్పుడే నీ జీవితంలో ఈ 5వ లక్షణము అలవర్చుకోగలుగుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జస్ట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. ఐ నో ద థింగ్, ద సిచ్యుయేషన్స్ లుక్స్ టు బి వెరీ ఆడ్. ప్రతికూలంగా ఉన్నాయి పరిస్థితులు కదా, ఏదైనా ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలుగా నిన్ను నన్ను రక్షించిన దేవుడు మామూలు దేవుడు కాదు. నేను కలిగిన దేవుడు సర్వభౌమాధికారి అయిన దేవుడు. ఈజ్ అ సావరిన్ వన్. సార్వభౌమాధికారుడు అంటే ఏంటిదండి? ఈజ్ ద అల్టిమేట్, ఈజ్ ద సుప్రీం. యాక్చువల్గా నీకు మీరు ప్రారంభం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే, దానియేలు అనే పేరుకు అర్థం ఏంటంటే, దేవుడే నా న్యాయాధిపతి. గాడ్ ఈజ్ మై జడ్జ్. దేవుడే న్యాయాధిపతి. ఈ నోస్ వాట్ ఈస్ ద ట్రూత్. ఓ న్యాయాధిపతి, సత్యవంతుని దేవునికి తెలుసు ఏమి చేయాలనో. కొన్ని పరిస్థితులు అన్యాయంగా కనిపిస్తుంది, కానీ హీ నోస్ వాట్ ఈస్ ద ట్రూత్, వాట్ ఈస్ ద ట్రూత్ జడ్జ్మెంట్. ఇంకో మాటలు చెప్పాలంటే, ఆయన న్యాయాధిపతి కనుక ఆయన ఎదుట ఉన్నప్పుడు నాకు అన్యాయం జరగదు. కనుక నా ప్రియ సంగమా, మనమందరము దేవుని ఉనికిని గుర్తిస్తూ, దేవుని బిడలుగా సహవాసంగా కూడుకుంటూ, దేవుని మీద ఆధారపడుతూ, ప్రార్థనగా దేవుని సంఘముగా మనమందరం కలిసి దేవునిలో ఆనందిస్తూ ఈ లోకానికి దేవుణ్ణి ప్రతిబింబిస్తాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుంది, చిన్న మాట ప్రార్థన చేస్తాను. జస్ట్ మేబీ a couple of minutes. I hope God, Holy Spirit, God might have spoken to you. దేవుడు నీతో నాతో మాట్లాడి ఉంటుండదు. ఈ దినము ఏ కలవరంతో ఉన్నావేమో, రేపు పరిస్థితి ఏమైంటుందో, నేను, నా కుటుంబం, నా ఉద్యోగము, నా యొక్క పనిచేసే చోట నేను ఎలా ఉండాలి, ఎలా ఫేస్ చేయాలి, ఈ రీతిగా రకరకాల కలవరంతో కొంతకాలంగా నీవు జీవిస్తుండొచ్చు. ఇదే కాలం దేవుడు నీతో మాట్లాడి ఉంటున్నాడు. దేవా, నీవు సార్వభౌమాధికారివి. యు ఆర్ అ సుప్రీం జడ్జ్.
నథింగ్ హ్యాపెన్స్ అగెన్స్ట్ యూ. నీకు విరోధంగా వ్యతిరేకంగా ఏది జరగదు. ఈ దినము నాయన నా కలవరాలన్నీ నీ మీద పెడుతున్నాం, సంఘముగా నీ వైపు వస్తున్నాం తండ్రి. ఏ పార్టీ లేకపోతే ఏ నాయకుడు ఎవరు కూడా మాకు నాయన ఆశ్రయం ఇవ్వలేకపోవచ్చు, కానీ నిన్ను ఆశ్రయించడం చేత నాయన మాకు నెమ్మది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ దినము నా కుటుంబంగా, నాకుగా, నా సంఘముగా నా ప్రతి కలవరాన్ని నీ పాదంలో చెంత పెడుతున్నానయ్యా అని దేవుని చెంత మనము మన యొక్క కలవరం పెట్టి మన చింత యావత్తును ఆయన మీద వేసి ఆయన పూర్ణ శాంతిని అనుభవించడానికి, పొందుకోవడానికి సిద్ధపడదామా? ఈ దినము ఒక తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రభువా, నన్ను ధైర్యంగా నీ కొరకు సాక్షిగా, నిన్ను ప్రతిబింబించే వ్యక్తిగా ఈ 5 లక్షణాలను నా జీవితంలో ఆపాదించుకునే కృప దయచేయమని దేవునికి సహాయాన్ని కోరుదాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మీ వాక్యము ద్వారా, సజీవమైన వాక్యము ద్వారా, శక్తి కలిగిన వాక్యము ద్వారా మాట్లాడిన వైనానికే నీకు వందనాలు. నీ బిడ్డలుగా ప్రభు, ఈ లోకంలో మేము అల్పవర్గాలం కావచ్చు, మా సంఖ్య కొద్దిదే కావచ్చు, కానీ ప్రభు శేషం అనేది నీకు ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఎ రెమనెంట్ ఫర్ యూ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ దిస్ కంట్రీ. నాయన, ఈరోజు మేము సంఖ్యాపరంగా తక్కువగా ఉండి కలవరపడకుండా, నీవు మేము కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు కనుక అట్టి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ఈ లోకంలో గొప్ప కార్యాలు చేస్తామని మీరు మాతో మాట్లాడిన వైనానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ కృప దయచేయండి. మీరు మా కొరకు ఉంచిన ప్రతిదాన్ని మేము నాయన కలిగి ఉండడానికి, ఆపాదించుకొని అన్వయించడానికి తన సహాయం దయచేయమని మరొకసారి ప్రభా, నీ దీన ప్రియ సంఘము బ్యాప్టిస్ట్ చర్చ్ సౌత్ లాల్లాగూడని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సంఘాన్ని బలపరిచి, ఈ సంఘము ద్వారా ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో గొప్ప కార్యాలు చేసుకున్నారు నీ మహిమ కొరకు. చేయబోతున్నందుకు వందనాలు. నాయకత్వ బృందాన్ని, వర్గాన్ని, నాయకులను, కాపరులను, విశ్వాసులను, ప్రతి బిడ్డను పేరు చొప్పున ఆశ్రయించి దీవించవలసిందిగా ప్రార్థిస్తూ, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ మా రక్షకును నమ్మదగిన యేసయ్య అద్భుతమైన గొప్ప నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.